హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ సినిమా. తారక్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిస్తున్నాడు ఈ టాప్ స్టార్. అయితే ఇందులో ఏవి అనౌన్స్ దగ్గర ఆగిపోతాయో, ఏవి థియేటర్ల వరకు వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో ఇకనైనా నీ సినీ లైనప్ పై ఓ క్లారిటీ ఇవ్వగురు అంటూ ఓపెన్ గానే కమెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఆర్ఆర్ఆర్తో అమాంతం రేంజ్ పెంచేసుకున్నాడు తారక్. ఇంకేం తర్వాతి సినిమాలు ఏమై ఉంటాయన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే దేవరాతో మరోసారి సాలిడ్ హిట్ కొట్టాడు. ఇక ఇది సరిపోలేదంటూ బాలీవుడ్ బాటపట్టి వార్ 2 చేసుకొచ్చాడు. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ సెట్ లో ల్యాండ్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వీటి తర్వాతి సినీ లైనప్ ఏంటని జుట్టు పీక్కుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎందుకంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఇలా రూమర్స్ వచ్చాయో లేదో, కానీ కాంబోలు సెట్ చేసి సినిమాలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్. బన్నీతో సినిమా క్యాన్సిల్ అయ్యిందనగానే తారక్ కమిట్ అయిపోయాడని, ఇక సినిమా మొదలెట్టడమే తరువాయి అని, సినిమా పేరు స్కందాసేన అంటూ గ్యాప్ లేకుండా గాసిప్ సర్క్యులేట్ అయ్యాయి. అయితే మిగతా మ్యాటర్ రివీల్ చేయకుండా త్రివిక్రమ్ తారక్ కాంబోలో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే ఇలా నాగవంశ సినిమా ఉంటుందని అనౌన్స్ చేయడంతో దేవరా 2 ఉండకపోవచ్చన్న అంచనాకి వచ్చేస్తున్నారంతా. కారణం ఇప్పుడు జరుగుతున్న డ్రాగన్ పూర్తయి త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కి రిలీజ్ కావాలంటే ఎంత లేదన్నా 3 ఏళ్లు పక్క. పైగా ఈ గ్యాప్ లో నెల్సన్ సినిమా కూడా ఉండొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా దేవరా 2 సినిమా పనులు ఆపేశారని, దర్శకుడు కొరటాల శివ వేరే హీరోను వెతికే పనిలో ఉన్నారని, కొత్త ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వండివార్చారు నెటిజన్లు. కానీ మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని తారక్ చెప్పడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అంటూ డైలమాలో పడిపోయారు తారక్ ఫ్యాన్స్. సో తారక్ సినిమా లైనప్ పై సాలిడ్ క్లారిటీ రావాలంటే నందమూరి అభిమానులు మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదన్నమాట. ఇఫా అవార్డ్సా తీసుకోకపోతే ఎలా? సైమా పురస్కారమా అయితే ఖచ్చితంగా పుచ్చుకోవాల్సిందే. ఫిలింఫేరా అటెండ్ అయ్యి తీరాల్సిందే. ఇలా అవార్డ్స్ ఫంక్షన్స్ కి పొలోమంటూ పరిగెత్తే మన స్టార్ హీరోలు గద్దర్ అవార్డ్స్ కి మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో ప్రభుత్వం పిలిచి మరీ సన్మానిస్తామంటే ఇలా మొహం సైడ్ చేశారేంటన్న వార్తలు నెట్టింట కాస్త గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టినా రాని సాటిస్ఫాక్షన్ ఒక్క అవార్డుతో వస్తుందంటే వాటికుండే ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఇక సైమా, ఫిలింఫేర్ ఇలా ప్రైవేట్ అవార్డ్స్ కన్నా ప్రభుత్వం తరపున అవార్డ్స్ తీసుకుంటే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. గతంలో నంది పేరుతో ఇచ్చే అవార్డ్స్ ని ఈసారి గద్దర్ పేరుతో ఇచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు 14 ఏళ్ల తర్వాత. ఇంకేం ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఒకే చోటికి వచ్చేస్తారని అనుకున్నారంతా, కానీ జరిగింది వేరు. బాలయ్య, బన్నీ, విజయ్, శర్వా ఇలా వేళ్ల మీద లెక్కబెట్టేంత మంది మాత్రమే అటెండ్ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ ఎవరూ రాకపోవడం గమనార్హం. వీరిలో ప్రభాస్ నటించిన కల్కి, బాహుబలి సినిమాలకు, మహేష్ నటించిన మహర్షికి, రామ్ చరణ్ రంగస్థలంకి అవార్డులు వచ్చాయి. కానీ ఐఫా, సైమా, ఫిలింఫేర్ వంటి ఆర్గనైజేషన్స్ అవార్డ్స్ ఇస్తే మాత్రం అటెండ్ అయ్యే స్టార్స్ గద్దర్ అవార్డ్స్ కి మాత్రం అటెండ్ కాలేకపోయారు. గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ఇచ్చే ప్రోత్సాహకాలు కావాలి, పెంచే టికెట్ రేట్స్ కావాలి, ఇష్యూస్ రేజ్ అవుతే సార్ట్ అవుట్ చేయాలి. కానీ ప్రెస్టీజియస్ గా ఇచ్చే అవార్డ్ మాత్రం వద్దు. స్టేట్ ని రూల్ చేసే చీఫ్ మినిస్టర్ గంటలు గంటలు ఫంక్షన్ కు కేటాయించారు. కానీ అవార్డ్స్ అందుకోవడానికి మన స్టార్స్ కి మాత్రం సమయం దొరక్కపోవడం వెరీ బ్యాడ్. తొలి సినిమానే పాన్ ఇండియా హిట్, కళ్ళు తేలేసే కలెక్షన్స్, ఊహించని అప్రిషియేషన్, ఇంకేం వరుస సినిమాలు క్యూ కడతాయనుకున్నారంతా. కానీ పలకరించిన వాళ్లే లేరు. దీంతో ఇక ఈ అమ్మడి చాప్టర్ క్లోజ్ అంటూ నెట్టింట ట్రోలింగ్. కట్ చేస్తే ఏకంగా భారీ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ మిగతా హీరోయిన్స్ కి సాలిడ్ వార్నింగే ఇస్తుందట ఈ కన్నడకురది. శ్రీనిధి శెట్టి ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన కేజీఎఫ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాప్ లీగ్ లోకి దూసుకొస్తోంది. వాస్తవానికి కేజీఎఫ్ 1 తర్వాత ఈ అమ్మడి జోరు మామూలుగా ఉండదనుకున్నారంతా. కానీ కాలం కలిసి రాలేదో లేక వచ్చిన అవకాశాలు నచ్చలేదో తెలీదు, కానీ 4 ఏళ్ల దాకా కేజీఎఫ్ 2 తప్ప మరో సినిమా చేయలేకపోయింది. ఇక తమిళ్లో వచ్చిన కోబ్రా డిజాస్టర్ చూడడంతో ఇక ఈ అమ్మడి తట్టాబుట్టా సర్దేసుకుని వెళ్లిపోవాల్సిందే అన్న కామెంట్స్ వినబడ్డాయి. కానీ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది శ్రీనిధి.
ఈ సినిమా నుంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా 4 సినిమాలు లైనప్ చేసిందట. ప్రస్తుతం తెలుసు కదా అనే సినిమా చేస్తున్న ఈ భామ కోలీవుడ్ లో మంచి ఛాన్స్ కొట్టేసిందని టాక్. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న AK-64లో శ్రీనిధినే క్యాస్ట్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ డిస్కషన్ ఇలా ఉండగానే రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శ్రీనిధినే సెలెక్ట్ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే రష్మిక మందానా, జాన్వీ కపూర్ లాంటి బిగ్ స్టార్ హీరోయిన్స్ అనుకున్నప్పటికీ చివరిగా సుక్కు, లుక్కు శ్రీనిధిపై పడడం లక్ అనే చెప్పాలి. ఏది ఏమైనా చాప్టర్ క్లోజ్ అంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురైన భామ ఇలా వరుస భారీ సినిమాలను దక్కించుకోవడం అదృష్టమనే చెప్పాలి. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే భయపడిపోయేవారు. కారణం అలా వచ్చినవన్నీ బోల్తా కొట్టడమే. కానీ గత కొంతకాలంగా సీక్వెల్గా వచ్చిన సినిమాలన్నీ సాలిడ్ సక్సెస్ చూస్తున్నాయి. ఇంకేం, మేము పార్ట్ 2, పార్ట్ 3 చేసేస్తామంటూ రెడీ అయిపోయారు మేకర్స్. అనౌన్స్ అయితే చేశారు, కానీ ఏ సీక్వెల్ కూడా సాలిడ్గా సెట్ మీదకి రాని పరిస్థితి. మరి అనౌన్స్ చేసిన సీక్వెల్స్ నిజంగానే వస్తాయా? అసలు సినిమాల సీక్వెల్ స్టేటస్ ఏంటి? లెట్స్ వాచ్. సీక్వెల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. కారణం రెండో పార్ట్గా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వడమే. ముఖ్యంగా సీక్వెల్ యొక్క క్రేజ్ ఎలా ఉంటుందో పుష్ప, టిల్లు, మ్యాడ్ సినిమాలు నిరూపించాయి కూడా. దీంతో అనౌన్స్ చేసిన సలార్ 2, దేవరా 2, కల్కి 2, పుష్ప 3, టిల్లు 3 వంటి సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయా, ఎప్పుడు థియేటర్లోకి వస్తాయా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే సీక్వెల్స్ జోరుగా ఆడడం, మొదటి సినిమాలు హిట్ అవ్వడం బట్టి చూస్తే సలార్, దేవరా, కల్కి, పుష్ప, టిల్లు సినిమాలకు అనౌన్స్ చేసిన సీక్వెల్స్ ఎప్పటికైనా వస్తాయని భావించారు ఫిల్మీ ఫ్యాన్స్. కానీ సలార్ 2 చేస్తానని చెప్పిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో బిజీ అవ్వడం, కల్కి 2 చేయాల్సిన ప్రభాస్, ఫౌజీ, రాజాసాబ్ వంటి సినిమాల్లో మునగడం, దేవరా 2 చేయాల్సిన తారక్, నీల్ సినిమాతో పాటు త్రివిక్రమ్, నెల్సన్ సినిమాలకి కమిట్ అయ్యే ఛాన్స్ ఉండడం, పుష్ప 3 చేయాల్సిన సుక్కు, చరణ్ సినిమాకి సెటిల్ అయిపోవడం వంటివి చూస్తుంటే అనౌన్స్ అయిన సినిమాలు సెట్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పట్టేలాగే కనిపిస్తుంది. ఇక టిల్లు స్క్వేర్ల తర్వాత టిల్లు క్యూబ్ చేస్తామని చెప్పిన సిద్ధు మరో ఏడాదిన్నర దాకా ఆ ఫ్రాంచైజీ వైపు చూసేలా కనిపించట్లేదు. చూడాలి మరి త్వరలోనైనా ఈ క్రేజీ సీక్వెల్స్ పై ఏమైనా అప్డేట్స్ వస్తాయో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారిగా నటించిన హర్రర్ కామెడీ రాజాసాబ్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని లేటెస్ట్ గా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంతే. ఇది ఈ ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు. అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా. అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈ రోజు నాది, తర్వాత రోజు మీది. మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డులు మీకు మీరు 12 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. అందర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కేన్ చెప్పినట్టు వీ హ్యావ్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు.
సో ఈ మూవీ విల్ బీ డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 3 ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అండ్ వీఆర్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు ద లార్జెస్ట్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్. వావ్. సో అంటే 2024లో మా కంపెనీ నుంచి వి డిసప్పాయింటెడ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్ అండ్ అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ దిస్ మూవీ విల్ బీ ద బిగ్గెస్ట్ వన్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.